నమస్తే, నేను మీ మధు. శివాజీ గారి అనసూయ గారి ఇద్దరి మధ్య జరుగుతున్నట్టు వాదన ఇంకా అది ముగియడం లేదు. అయితే ఈ వాదనలోకి ఇప్పుడు ఒక్కొక్కరు కూడా ఎంటర్ అవుతున్నారు. ఇక చివరిగా గరికపాటి గారిని కూడా ఎంటర్ చేశారు. గరికపాటి గారు హెయిర్ స్టైల్ గురించి, డ్రెస్సింగ్ సెన్స్ గురించి చెప్పినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా సరే ఈ వాదన ఇప్పుడుతో ముగిసేలా అయితే లేదు. అసలు గరికపాటి గారు ఏమన్నారు, అసలు ఆ వాదన ఏ స్థాయికి చేరుతుంది అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, శివాజీ గారి అనసూయ గారి గొడవ ఇప్పట్లో ముగిసేలా అయితే లేదు. 3 రోజుల నుంచి ఇదే రన్ అవుతుంది. అయితే ఫైనల్ గా ఇప్పుడు గరికపాటి గారిని కూడా ఇందులోకి లాగేసేశారు. ఆయన మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు గరికపాటి గారు ఏం చెప్పారు మేడం? గరికపాటి గారు ఏం చెప్పలేదండి. ఆయన క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు. అంటే శృంగారానికి అశ్లీలానికి మధ్య ఉండే తేడా గుర్తించండి. ప్రాచీనంగానూ ఉండద్దు, మరీ అల్ట్రా మోడర్న్ గాను ఉండకండి, మధ్యస్థంగా ఉండండి. ఇప్పుడు మీ శరీరం మీ ఇష్టం, కానీ ఎవడో ఊరికే ఎందుకు చూడాలి మన శరీరాన్ని? నాకు అర్థం కాని విషయం. సినిమాలో అంటే మీకు క్యారెక్టర్ ఏదో డిమాండ్ చేస్తుందనో, లేదు ఓకే మీరు ఒప్పుకున్నారు, డబ్బులు తీసుకున్నారు కాబట్టి చేస్తారు. ప్రతి అడ్డమైన విధంగా మీ బాడీ చూడడం ఎందుకండి? ఇప్పుడు క్రైమ్ రేట్ పెరిగిందంటే ఊరికే పెరుగుతుందా? ఇప్పుడు ఆయన చాలా ఓపెన్గా మాట్లాడారు. కాకపోతే ఏంటంటే నేను చెప్పినట్టుగానే వారు చెప్పారు, గీత దాటద్దు. మీరు అందంగా కనిపించండి, అందంగా కనిపించడానికే శరీరం. ప్లస్ ఏంటంటే మనం అంటే ఇప్పుడు రెడీ అయి వెళ్ళాం అనుకోండి, మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. నేను కాదని అంటల్లా. ఇప్పుడు నేను పమిట జార్ చేసి వెళ్ళడానికి, పమిట కప్పుకొని కొంచెం డిగ్నిఫైడ్గా వెళ్ళటానికి మీరు ఇచ్చే రెస్పెక్ట్లో తేడా ఉంటుందా? నాకు చూసే చూపులో కూడా తేడా అన్ని. ముందు చూపు, తర్వాత రెస్పెక్ట్. అమ్మ ఈవిడ వస్తున్నారు, ఈవిడ చాలా పద్ధతిగా ఉంటారు అని మీరు కూడా కొంచెం సిస్టమేటిక్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. అంతేగాని ఈవిడ విప్పుకుంది, ఈవిడతో ఏంట్లే మనకి, అది ఒక నెగిటివ్ ఫీలింగ్ రావద్దు. నేను ఎవరిని ఏమీ కమెంట్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే మీరు మొత్తం పాటలు తీసుకోండి అబ్బా, హిందీ పాటలు తీసుకోండి, షమ్మీ కపూర్ నుంచి ఇప్పటి వరకు. బారు బారు దేఖో, హజారు బారు దేఖో, దేఖనే కా చీజ్ హై. మరి చీజ్ అన్నారుగా అక్కడ, అంటే ఒక వస్తువు అనే అన్నారుగా. చోళీకే పీచే క్యా హై, చుముడీకే నీచే క్యా. మరి మీ కోపం రాలేదా? సినిమా బోల్డ్ హిట్ అయింది, మీ పిల్లల చేత కూడా డాన్సులు చేయిస్తారు. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, దానికి కూడా చిన్నపిల్లలు డాన్సులు చేస్తారు. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. మరి అవన్నీ తప్పులేదు మీకు. అంటే నేను అనేది మీకు గుర్తుందా, విజయ్ దేవరకొండ సినిమా అర్జున్ రెడ్డా, అందులో తల్లిని ఒక మాట అంటాడుగా, మీకు తెలుసా తిట్టుగా అర్థం? వాడి కోపం వస్తేట వాడు ఆ పదం వాడతాట. అవును, దాన్ని జర్నలిస్టులు కూడా కొంతమంది సమర్థించారు. అప్పుడు చాలా అది వర్డ్ కూడా బాగా ఫేమస్. అది తల్లికి సంబంధించింది, తల్లి జన్మస్థానానికి సంబంధించిన వర్డ్ అది. అవును, తెలుసా మీకు? మరి అవి ఎన్ని అర్థాలు తెలియదా మీకు? మరి వాటి మీద ఎందుకు పడరు మీరు? మిమ్మల్ని బట్టలు మంచిగా వేసుకోమంటే కోపం వస్తుంది, మరి వీటన్నింటి మీద మరి మీరు ఎందుకు మాట్లాడరు? ఆడవాళ్లే కదా అందరూ. ఇప్పుడు అనసూయ గారి కోపం రావాల్సిన పనే ఉంది అసలు. మిమ్మల్ని అనలేదనుకోండి, మీరు తీసుకోకండి, మీ ఆయనకి నచ్చింది మీ ఒళ్ళు అందరికీ చూపించుకోండి, దట్ ఈస్ యువర్ బాడీ, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నాగరికత అన్నా, సెలబ్రిటీ అన్నా బట్టలు తగ్గించుకోవటం కాదుగా. అవును. ఇప్పుడు మీ క్యారెక్టర్ అనేది నాకు గుర్తుండాలి. మీరు చాలా అందగత్త అయి ఉండొచ్చు, ఎవడు కాదండు. మీరు బట్టలు శుభ్రంగా కప్పుకున్నా మీ అందం ఎక్కడికి పోదు, మీకు ఇంకా రెస్పెక్ట్ పెడతాము. అనసూయ ఎంత అందంగా ఉన్నారు, ఆవిడ చీర అలా కట్టుకున్నా కూడా ఎంత బాగుంది కదా, ఆవిడ జాకెట్ చూడు ఎంత ఫుల్గా వేసుకున్నారో అంటారు. అంతేగాని ఇంకా నెగిటివ్ కమెంట్స్ ఉండవు. మీకు కూడా హర్ట్ అవ్వరు మీరు కూడా. అంటే ఇప్పుడు నేను వేసుకోను అంటే నేనేమి కాదని అంటల్లా. కాకపోతే నిన్న ఆవిడెవరు, చిన్మయి గారు, ఆవిడ అంది కదా, నేను మీ సమాజంలో ఉంటున్నాను. ఆవిడ చాలా వ్యంగ్యంగా మాట్లాడింది. మీరు ఆ క్లిప్ చూసారంటే ఆ వ్యంగ్యం అంతా ఆవిడ మూతి తిప్పడంలోనే ఉంది. నేను వ్యంగ్యంగా మాట్లాడగలను, కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఈ సమాజంలో ఉంటున్నాను, నేను మీ సమాజంలో లేను. నేను మన సమాజంలో ఉంటున్నా. సమాజం అనేది మనందరిది, మనందరం కలిస్తే సమాజం. మా అనుకుంటే మనం ఆ సమాజంలో ఉండక్కర్లా. అవును. నా కొడుకుని ఎలా పెంచాలో చెప్పండి మీరు అని అడిగింది ఆవిడ. మీ సమాజంలో ఎలా పెంచాలి,
అవసరం లేదు. మీ కొడుకుని ఆ పిల్లాడిని పెరగనివ్వండి. మీరు సమాజాన్ని అడిగి మీ పిల్లాడిని కనలేదు, నేను నిన్న కూడా చెప్పాను. మీ కొడుకుని మీ ఇష్ట ప్రకారం మీరు కన్నారు. మీరు స్వేచ్ఛ గురించి మాట్లాడేటప్పుడు పిల్లలకు కూడా అదే స్వేచ్ఛ ఇవ్వాలి. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పెరుగుతారు. మీరు వాళ్ళని కంట్రోల్ చేయడానికి వీల్లేదు అప్పుడు. అవును, నేను మేజరు అనేది లేదు. మీరేమంటున్నారు, నా శరీరం నా ఇష్టం, అలాగే వాడి పెంపకం వాడి ఇష్టం అన్నట్టుగా పెంచండి. అప్పుడు ఈ గొడవలు ఉండవు. లేదు అమ్మో మీ సమాజంలో మేము ఉండలేము అనుకుంటే మీరు చక్కగా, నేను నిన్న కూడా చెప్పా, ఒక దీవి కొనుక్కుని వెళ్ళిపోవచ్చు. సమాజానికి దూరంగా ఎవరు ఆయన ఎవడు ఒక స్వామి అతనిలాగా ఒక దీవి కొనుక్కుని లైక్ మైండెడ్ పీపుల్ అక్కడికి వెళ్ళిపోయి హ్యాపీగా బతకండి. ఎవడేమంటాడు? అక్కడ మీరు బట్టలు వేసుకుంటారా వేసుకోరా, లేదు మేము ప్రిమిటివ్ సొసైటీకి వెళ్తాము అనుకుంటే యాడమ్ అండ్ ఈవ్ లాగా, దట్ ఈస్ యువర్ విల్ అండ్ విష్. ఇప్పుడు ఎవరి లోకాన్ని వాళ్ళు సృష్టించుకోవచ్చు డబ్బులుంటే. అవును, డబ్బులుంటే. డబ్బులు లేకపోతే మనం మిడిల్ క్లాస్గానే బతుకుతాం. డబ్బు ఎక్కువైతేనే మనం ఇవన్నీ ఆలోచిస్తాం. అవును, లేదు ఆ దశకి వెళ్ళటానికి మళ్ళీ బట్టలు తగ్గించుకుంటాం. అది కూడా జరుగుతుంది సమాజంలో. ఇది నేను కల్పించి చెప్పింది కాదు, మీ కళ్ళ ముందే అన్నీ ఉన్నాయి. అవును, నిజమే, అన్నీ మన కళ్ళ ముందు ఉన్నవే. నేను పొట్టి బట్టలు వేసుకుంటాను అన్నారా, ఓకే వేసుకోండి, కానీ వేరే వాళ్ళ కాపురాలు కోల్చకండి. నేను అది చెప్తున్నా. మరి గరికపాటి గారు కూడా ఆ వర్డ్స్ అయితే యూజ్ చేశారు, అంటే ముందర బాబ్ కట్, వెనకాల షార్ట్ కట్. ముందర షార్ట్ హెయిర్ కాదు, ఇప్పుడు జాకెట్లు ముందు షార్ట్ కట్ అంటే మీకు క్లీవేజ్ అంటారు. నేను ఉన్న మాట చెప్తున్నా. ఈ క్లీవేజ్ కనిపించుకునేలాగా వేసుకుంటారు కొంతమంది, వెనకాల ఫుల్గా ఓపెన్ విండో లాగా వేసుకుంటారు అనేది. అంటే మీకు ఇంకొకటి ఏంటంటే సమస్య అండి, ఆడవాళ్ళం కాదు, అంటే మనిషి ప్రకృతిలో స్త్రీలులో కూడా రకరకాలు ఉంటారు, పురుషుల్లో కూడా శరీర తీరు నేను చెప్పేది రకరకాలుగా ఉంటుంది. శరీర తీరును బట్టి మీరు వేసుకునే జాకెట్లు కావచ్చు, మీరు వేసుకునే వేరే వస్త్రధారణ ఏదైనా కూడా ఉంటుంది. అంటే కొంతమందికి కొంచెం ఆడుగా ఉంటుంది, కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి అంటే కొంచెం ఆకర్షణ ఎక్కువ ఉంటుంది అట్లా. సో అది మనం తెలుసుకుని బట్టలు వేసుకుంటే బాగుంటుందని అంతే. మరి ఇప్పుడు గరికపాటిని గారి గుండా టార్గెట్ చేస్తారా మన యాంకర్స్? అది వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో మనకు అవసరం లేదు. శివాజీ అన్న దాంట్లో నాకైతే అంటే పదాలు తప్పు, నేను ఇప్పటికే పదాలు తప్పనే అంటాను. ఆడవాళ్ళని అనే హక్కు ఎవరికి లేదు. కాకపోతే అనిపించుకునే విధంగా మనం ఉండడం ఎందుకనేది నేను అంటాను. అది ఓకే అయినా కూడా మాకేం బాధ లేదు, మేము పోరాడతామంటే పోరాడండి. ఇంకో సంగతి తెలుసా మీకు, నాకు నిన్న నవ్వు వచ్చింది మొత్తం సోషల్ మీడియా చూస్తూ ఉంటే. అలా బట్టలు వేసుకోవచ్చు అని చెప్పిన వాళ్ళందరూ కూడా పూర్తిగా మెడదాకా చుడిదార్లు వేసుకుని ఇక్కడ కూడా బటన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చీరలు కట్టుకుని సంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్ళే ఉన్నారు. అంటే చెప్పిన వాళ్ళలో ఒక్కళ్ళు కూడా పొట్టి బట్టలు వేసుకున్న వాళ్ళు నేను చూడలేదు. అంటే సమర్థించిన వాళ్ళని నేను చెప్తున్నాను. మీకు అర్థమైంది నా పాయింట్? అది ఏదేమైనా సరే శివాజీ గారిది, అనసూయ గారి వారైతే చివరికి గరికపాటి గారిని కూడా ఎంటర్ చేయడం అయితే జరిగింది. మరి చూద్దాం గరికపాటి గారి మీద కూడా ఈ రకంగా యుద్ధం మొదలు పెట్టేస్తారా లేదా అనేది కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.